అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సేద తీరుతున్న అనాథులను ఆదుకునేందుకు విజయనగరం నుండి విచ్చేశారు మానవ దేవుళ్లైన జనార్దన్ గారు, దుర్గా ప్రవల్లిక గారు, రాము కళావతి గారు, వెంకటరత్నం గారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై, గోత్రనామాలపై అర్చనలు చేయగా స్వామివారికి స్వయంగా జలాభిషేకం చేసి శివయ్య సేవలో తరించారు. అర్చకులు హారతి సమర్పించి అక్షితలతో శఠగోపంతో దీవించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించమని ఆశీర్వదించి శివయ్యను అభిషేకించిన జలాన్ని గృహంలో జల్లుకొని శుద్ధి చేసుకోమని అందించారు. ఈ సందర్భంగా ఈ రక్షణాలయంలో అభాగ్యుల శాశ్వత భవనం కోసం తోచిన సాయాన్ని అందించి అభాగ్యులను ఆదుకోవడంలో ఉన్న అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. దుర్గా ప్రవల్లిక గారు మాట్లాడుతూ, మొదటిసారి ఈ రక్షణాలయానికి వచ్చామని, ప్రసార మాధ్యమాల ద్వారా వందలాది మంది అభాగ్యులు ఈ సేవాశ్రమం ద్వారా పునర్జన్మ పొందుతున్నారని తెలుసుకుని తమ వంతు సాయం చేయడానికి వచ్చామని అన్నారు. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా ప్రవళిక. మేమందరం ఇప్పుడు ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఇక్కడ చాలా మంది అమ్మ నాన్న అనాథాశ్రమం అనుసనని మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకి అందరికీ సాయం చేస్తున్నారు అనుసనని మాకు చెప్పారు. అవన్నీ తెలుసుకొని మేము కూడా మా వంతు ప్రోత్సాహం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులకు జీవితకాలం అన్నదానం చేయాలనుకునే భక్తులకు మనవి. ఏ దానం చేసినా తృప్తి చెందని మనిషి అన్నదానం చేస్తే సంతృప్తిగా తిని అన్నదాత సుఖీభవ అని దీవిస్తాడు. అందుకే అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి, అనాథులకు అన్నదానం చేస్తే ఆ దేవుడే వారి రూపంలో స్వీకరించి ఆశీర్వదిస్తారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత గల అన్నదానాన్ని ఆకలితో ఉన్నవారికి, అనాథులకు చేస్తే అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. 2010వ సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గట్టు శంకర్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం స్థాపించి ఈ 14 ఏళ్లలో వందలాది మంది అనాథులకు ఆశ్రయమిచ్చి ఆకలిదప్పులు తీర్చారు. ప్రస్తుతం ఈ సేవాశ్రమంలో 350 మంది పురుషులు, 150 మంది మహిళలు, 50 మంది వృద్ధులు, 50 మంది మానసిక అంగ వికలాంగులు జీవిస్తున్నారు. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది నిర్భాగ్యులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం చేస్తున్న ఈ అన్నదాన పథకం ద్వారా అనాథుల ఆకలి తీర్చడం కోసం దయగల దాతల సాయాన్ని కోరుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చుతున్న అన్నదాన పథకానికి 1,116 రూపాయలను వితరణ చేసి ఈ నిర్భాగ్యులకు జీవితకాలం అన్నదానం చేసే శాశ్వత అన్నదాతలు కండి. మీరు సమర్పించే 1,116 రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా
ఆ మొత్తంపై వచ్చే నెలవారీ వడ్డీతో ఈ అభాగ్యులకు శాశ్వత అన్నదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై మీ గోత్రనామాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్య, విద్యా ఉద్యోగ వ్యాపార, సంతాన మానసిక వృద్ధి కోసం జీవితకాలం శివయ్య చెంత అర్చనలు జరపబడతాయి. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మానవతామూర్తులారా, ఈ అభాగ్యుల ఆకలి దప్పులు తీర్చి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం